లోకమాత్రే న్యూస్ కు స్వాగతం. నిన్న పొదిలి పట్టణంలో శ్రీ వీరిశెట్టి విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్వాగత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి, మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారికి కళాశాల యాజమాన్యం శ్రీ మద్దుల శ్రీనివాసుల గారు, డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ఎదురెళ్లి పూర్ణ కుంభముతో వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి శ్రీ గునుపూడి భాస్కర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వరికుంట అనిల్ గారు, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గౌస్ బాషా గారు, మండల కన్వీనర్ శ్రీ మీగడ ఓబుల్ రెడ్డి గారు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి శ్రీ కామసాని రామిరెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ డాక్టర్ ఇమాంసా గారు, శివాలయం చైర్మన్ శ్రీ శామంతపూడి నాగేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ శ్రీ ఉలవా గోపి గారు, మాజీ ఉప సర్పంచ్ శ్రీ షేక్ జిలానీ గారు, శ్రీ తాతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీ తానికొండ వెంకట్రావు గారు, శ్రీ షబ్బీర్ గారు, మండల జనసేన పార్టీ నాయకులు శ్రీమతి ఇనగంటి శైలజ గారు, విద్యాశాఖాధికారి శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, బిడ్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారచెట్టి నాయుడు గారు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ప్రసంగిస్తూ, అలాగే నా చిన్నారైనటువంటి భావి భారత భవిష్యత్తుకి దిశానిర్దేశం కాబోతున్నటువంటి మన చిన్నారులకు శుభాశీస్సులు అందిస్తారు. గొప్ప వ్యక్తులు ఆశయాల కొరకు జీవిస్తారని, దుర్బలులు ఆశల కోసం జీవిస్తారన్నారు. విద్యార్థులు మంచి ఆశయము, మంచి లక్ష్యం కోసం గమ్యం ఏర్పరచుకుని నిరంతరము శ్రమిస్తే విజయం తప్పకుండా సాధించవచ్చునన్నారు. మంచి ఆశయాలు, మంచి లక్ష్యాలు నవ్య ప్రపంచాన్ని సృష్టించగలవన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు ప్రసంగిస్తూ, రాజకీయ సభ కంటే రాజకీయ ఉపన్యాసం కంటే విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ కో ఏదో కాలేజ్ ఫంక్షన్ కో పోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుతున్నప్పటికీ మిమ్మల్ని చూస్తుంటే మా పాత రోజుల్లో మేము కాలేజీలో చేసే అన్నము, మేము కాలేజీ జీవితాన్ని విద్యార్థులు కృషి పట్టుదలతో కష్టపడి చదివి విజయం సాధించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, చదువుకున్న విద్యా సంస్థకు మంచి పేరు తేవాలన్నారు. ఈ స్వాగత వేడుకలు చూస్తుంటే తాను చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయన్నారు. చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగంలో కూడా రాణించాలన్నారు. పొదిలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ, విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం ముఖ్యమని, సంస్కారం లేని చదువు చుక్కాని, దిక్సూచి లేని నావ వంటిదన్నారు. విద్యార్థులకు వినయ విధేయతలు ముఖ్యమని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య చదువు నేర్పిన గురువులను, ఉపాధ్యాయులను, ప్రాచార్యులను గౌరవించి పూజింపవలనని మనుస్మృతిలో కూడా ఉన్నట్లు వివరించారు. విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, శ్రీ మద్దుల శ్రీనివాసులు గారు ప్రసంగిస్తూ, మీరందరూ కూడా గొప్ప ఆశయాల కోసం, మంచి లక్ష్యం కోసం, మంచి గమ్యం కోసం, మంచి ఆచరణ కోసం నిరంతరం శ్రమిస్తే విజయం చేరుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు మన ముఖ్య అతిథి
మన ఎమ్మెల్యే గారు కందుల తెలుసా తెలుసా గట్టిగా సార్ వినిపించారని చెప్పండి. ఓకే, వీరిశెట్టి జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులు అందరూ కూడా మంచి విజయాలు సాధించాలి, అటువైపుగా మీరు ప్రయాణం చేయాలి. మీరు ప్రపంచ దేశంలో మీ ఒక్కరు అని మీరు మీ స్థానం మీరు గెలుచుకునేదానికి మా వంతు సాయం మేము చేస్తూ మిమ్మల్ని ముందుకు నడుపుతాము. దాని విషయంలో మా వీరిశెట్టి జూనియర్ కాలేజ్ గురించి మా విద్యార్థుల్ని ఆశీర్వదిస్తూ అన్నగారి కళలకు రూపునిచ్చి చిన్నారుల ఆశనిచ్చి కొత్త ఆలోచనకు విజయం వైపు వెలుగుని పంచి విజయీభవ అంటూ ఆశీర్వాదంతో గెలుపు మలుపు వరకు తోడుగా నిలిచే మీ సంకల్పానికి ఈ వీరిశెట్టి జూనియర్ కాలేజీ తోడుగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముగిస్తున్నాను. వీరిశెట్టి జూనియర్ కాలేజ్ అనేది 1994లో స్థాపించబడింది. మొట్టమొదటి ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పొదిల్లో వెలిసింది శ్రీ వీరిశెట్టి జూనియర్ కాలేజ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొగ్గ ఏ విధంగా పుష్పంగా వికసించి తమ పరిమళాన్ని సుగంధాన్ని వెదజల్లుతుందో అదేవిధంగా విద్యార్థులు తమలో ఉన్న పవిత్రత మంచితనంతో పాటు సద్గుణాలను అభివ్యక్తీకరించుకోవాలన్నారు. బంగారంలో ప్రతి తీగకు విలువ ఉన్నట్లే అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంటుందన్నారు. విద్యార్థులు తమ విలువైన సమయం వృధా చేయరాదన్నారు. సభానంతరం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని, జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారిని కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.